గ్రేటర్ పరిధిలో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాల్సిందే. ఇది గులాబీ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు. కానీ కేసీఆర్ కు మాత్రం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కీలక నేతలంతా హ్యాండ్ ఇచ్చేశారు. ఖచ్చితంగా హాజరు కావాల్సిన మీటింగ్ కు డుమ్మా కొట్టారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో పార్టీలో ఏం జరుగుతుందో తెలియటం లేదని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన గద్వాల నాయకురాలు సరిత తిరుపతయ్యకు సీఎం నచ్చజెప్పారు. రాజకీయ అవసరాలను వివరించారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ వీడకుండా కేసీఆర్ మంత్రాంగం జరిపినా లాభం లేకుండా పోయింది. ఎట్టకేలకు బండ్ల హస్తంగూటికి చేరుకున్నారు. శుక్రవారం జరిగిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఒకరోజు ముందు గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్టీ మారిన వారిని ఇరుకున పెట్టేలా వ్యూహాన్ని రూపొందించేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయి చర్చించాలని భావించారు. వీటికి కూడా కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కేసీఆర్ మరింత ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 39 మంది మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొందరు అందుబాటులో లేకపోవడం, వ్యక్తిగత కారణాలతో రాలేదని తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్ తో మంతనాలు జరిపేందుకు వెళ్లారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి గ్రేటర్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు రాకపోవడంతో మరింత చర్చ సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు అధికారం కోల్పోవటంతో పార్టీ మారిపోతున్నారు. మంత్రి పదవులు అనుభవించిన నేతలే కాదు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు కూడా పార్టీని వీడబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.